హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అరేబియన్ పుడింగ్ ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామా. చాలా టేస్టీ రెసిపీ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ అలాగే కండెన్స్డ్ మిల్క్ తీసుకొని విస్కర్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 200 ml మిల్క్ అలాగే 2 స్పూన్స్ పంచదార వేసుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత మిల్క్ బ్రెడ్ తీసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి వైట్ పార్ట్ మొత్తం వచ్చేలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్ వేస్ట్ అయిపోతుందని కంగారు పడకండి. మనం ఆ బ్రౌన్ పార్ట్తో బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ బ్రెడ్ క్రమ్స్ని లాస్ట్లో యూస్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా ఉందండి. అందుకే ఎలా విరిగిపోతుందో చూడండి. సరిగ్గా రాలేదు, రాకపోయినా పర్లేదు. మనం అరేబియన్ పుడింగ్ కదా, ఎలా వచ్చినా సరే బాగా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఎలా చేయాలో చూద్దామా. ఒక పెన్నం తీసుకొని దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న బ్రౌన్ పార్ట్ మొత్తం వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. అది ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అలాగే కొంచెం మిల్క్ వేసుకుంటూ బాగా విస్క్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకూడదు. ఈ పుడింగ్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కూడా టేస్టీగా ఉంటుందండి. నేను బాదం పిస్తా వేసుకుంటున్నాను. ఇలా చూపించిన విధంగా ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మిల్క్ బాగా ఉడికిన తర్వాత మంచిగా ఒకసారి కలిపి కస్టర్డ్ మిల్క్ కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ బౌల్ లేదా ఒక బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు చూపిస్తున్న విధంగా బ్రెడ్ని అరేంజ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన మనం కస్టర్డ్ మిల్క్ కలిపిన మిల్క్ ఉన్నాయి కదా, ఆ మిల్క్ ఒక లేయర్ లాగా వేసి ఫ్రెష్ క్రీమ్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని మళ్ళీ అలాగే బ్రెడ్స్ని లేయర్ లాగా సెట్ చేసుకుంటూ మనకి ఎన్ని అయితే కావాలో అన్ని లేయర్స్ వరకు సెట్ చేసుకొని ఫైనల్గా బ్రెడ్ క్రమ్స్తో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ క్రమ్స్ అలా వేసేసి తర్వాత డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే అండి. ఇది 1 అవర్ లేదా 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే అసలు పెట్టకండి. 2 అవర్స్ తర్వాత మనం సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.